ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లీగ్ దశలో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8 కు అర్హత సాధించింది టీమిండియా. అయితే కెనడాతో జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ రద్దయింది. దీంతో 7 పాయింట్లతో గ్రూప్ ఏ లో అగ్రస్థానంలో నిలిచి తదుపరి రౌండ్ కు చేరుకుంది. ఇందులో భాగంగా సూపర్ 8 మ్యాచ్లు జూన్ 19 నుంచి జరగనున్నాయి. అయితే ఈ సూపర్ 8 లో టీమిండియా 3 మ్యాచ్లు ఆడనుంది. టీమిండియా తొలి మ్యాచ్ లో ఈ నెల 20న ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుంది. అయితే ఇప్పటి వరకు భారత్ ఈ లీగ్ దశ మ్యాచ్లన్నింటినీ అమెరికాలోనే ఆడింది. కానీ సూపర్ 8 పోరు మాత్రం వెస్టిండీస్ కు షిఫ్ట్ అయింది. సూపర్ 8 లో భాగంగా భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లపై తలపడనుంది. జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. లీగ్ దశలోని మ్యాచ్లన్నీ భారత్ న్యూయార్క్ లో తాత్కాలికంగా నిర్మించిన డ్రాప్ ఇన్ పిచ్లపై ఆడింది. కానీ ఇప్పుడు సూపర్ 8 మ్యాచ్లన్నీ వెస్టిండీస్ వేదికగా జరగనున్నాయి. అమెరికా పిచ్లతో పోలిస్తే వెస్టిండీస్ లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ తో తొలి మ్యాచ్ లో టీమిండియా తుది జట్టులో పలు మార్పులు చేయనుంది. అమెరికా స్లో పిచ్లపై స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. కానీ వెస్టిండీస్ లో పిచ్లు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటాయి. ఇదే సమయంలో స్పిన్నర్ల ఆధిపత్యం కూడా కొనసాగుతుంది. దీంతో టీమిండియా కాంబినేషన్ లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఓపెనర్ గా రాణించలేకపోతున్న విరాట్ కోహ్లీని వన్ డౌన్ లో ఆడించే అవకాశం ఉంది. దీంతో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ టోర్నీలో దారుణ ప్రదర్శన చేస్తున్న రవీంద్ర జడేజా ప్లేస్ లో జైస్వాల్, మహమ్మద్ సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాడనే పేరున్న శివన్ దుబే జట్టులో కొనసాగే అవకాశం ఉంది. అమెరికాతో మ్యాచ్లో అతడు ఫామ్ లోకి రావడం కలిసి వచ్చే అంశం. అంతేకాకుండా అదనపు బౌలింగ్ ఆప్షన్ కూడా దుబే ఉపయోగపడనున్నాడు. మొత్తానికి సూపర్ 8 లో ఆఫ్ఘనిస్తాన్ పై తలపడే టీమిండియా ఈ మార్పులతో బరిలోకి దిగనుంది. ఇక అంచనా ప్రకారం తుది జట్టు ఇది. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివన్ దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్.